కమింగ్ బ్యాక్ టు వాదాలు, మనకి ఇప్పుడు వాదాలు అన్ని వాదాలు వచ్చినాయి కాబట్టి, సో మీరు ఒక ముస్లిం కవిగా ఎదుర్కొన్నారా ఒక వివక్షని? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మాటల్లో, ఇప్పుడు నా పేరుని బట్టి, మన ఇండియాలో పేరుని బట్టి మనని ఒక కార్నర్ చేసేస్తారు, అదే విషయంలో అయినా. ఎందుకంటే పేరుతోటే కులాన్ని అంచనా వేయటం అన్నీ ఉన్నాయి. సో మీరు అన్వర్ అని చెప్పిన తర్వాత మిమ్మల్ని కేవలం ముస్లిం వాద రచయితగానో కవిగానో ట్రీట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడున్న వర్తమాన పరిస్థితిని కొంచెం పక్కకు పెడితే, అంటే మతము రాజకీయం కలగలిసిపోయినటువంటి పౌర జీవితం ఇప్పుడు సమాజంలో నడుస్తుంది. అంటే మనకు తెలియకుండానే మత రాజకీయాల్లో పడిపోయినాం. కాస్త ముందుకెళ్దాం, కొన్ని దశాబ్దాల ముందుకు వెళ్ళిన తర్వాత, అంటే నేను అన్వర్ అనే పేరుతోటి తెలుగు సమాజంలో, తెలుగు కుటుంబాల్లో, తెలుగు సాహిత్యంలో నాకు దక్కాల్సినంత పేరు మొదటి నుంచి దక్కింది. ఎందుకు అనంటే, ఒక ముస్లిం అయ్యుండి, ఇంట్లో ఉర్దూ భాష అయ్యుండి, తెలుగులో ఇతను అద్భుతంగా రాస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, మనం చెప్పలేని భావాల్ని ఇతను గొప్పగా చెప్తున్నాడు అని చెప్పి, అంటే నేను 30 సంవత్సరాలుగా కవిత్వాన్ని రాస్తున్నాను. నా మొదటి 20 సంవత్సరాలు ఒక అద్భుతమైనటువంటి దశ అని చెప్పొచ్చు. నన్ను ప్రతి ఒక్కరూ గొప్పగా మెచ్చుకున్నారు. అంటే ప్రజాకవి కాళోజీ దగ్గర నుంచి మొదలు పెడితే, నేను కాళోజీ గారితో తిరిగాను. అలాగే సాహిత్యంలో ఉన్న, ఇప్పుడున్న, అంతకుముందు ఉన్నటువంటి అనేక మంది కవులతోటి చాలా గొప్ప సాన్నిహిత్యం, పరిచయం నాకు ఉండేది. ఒక అలర్ట్నెస్ ఉండేది. అన్వర్ ఇప్పుడు కవిత చదువుతాడు అన్నప్పుడు, అంతకుముందు అభ్యుదయ కవిత్వం రాసేవాళ్ళం, విప్లవ కవిత్వం రాసేవాళ్ళం. కానీ అప్పుడు గొప్ప పేరుండే నాకు. కానీ ఎప్పుడైతే ఇవాళ వర్తమాన సమాజంలో మీరు అన్నట్టు మన పేరే మనల్ని కార్నర్ చేస్తున్నారు. ముఖ్యంగా అంటే రాజకీయాలు మతాన్ని అంటిపెట్టుకొని ప్రజల్ని విపరీతంగా విభజించి పాలిస్తున్నాయి. అంటే హిందూ ముస్లింగా విడగొట్టిన తర్వాత ఇవాళ నా కవిత్వం గురించి మాట్లాడే వాళ్ళు తక్కువైపోయిన్లు. నన్ను వ్యక్తిగతంగా అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ఒక పరిస్థితి ఇవాళ అంటే తోటి కవుల్లో ఉంది, తోటి ఉద్యమకారుల్లో ఉంది, ప్రజల్లోనూ ఉంది. ఇదంతటికి కారణం మరి రాజకీయాలు. ఈ రాజకీయాల్ని మనం చాలా ఘోరంగా మన జీవితాల్లో కూడా వాటిని స్వాగతిస్తున్నాము అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఒసామా బిన్ లాదెన్ తను అమెరికా యొక్క అహంకారాన్ని ఆ WTO బిల్డింగ్స్ మీద తన్ని పడేసిండు. ఎప్పుడైతే అక్కడ అమెరికాలో ఒసామా బిన్ లాదెన్ WTO టవర్స్ని విమానంతో గుద్ది పడేశాడో, ఎక్కడో ఉన్న వరంగల్లో నన్ను పట్టుకొని అడగడం, ఒసామా బిన్ను నన్ను ఒక లింకప్ చేయడం. ఎక్కడి ఒసామా బిన్ లాదెన్ గురించి ముఖ్యంగా తతిమా ప్రజలు, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే కానీ మనకు అర్థం కాదు. ముందుగా వాళ్ళు ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు బాధపడాల్సిన సందర్భాలు వచ్చాయి. ఇవాళ చాలామంది ముఖం మీదే మాట్లాడేస్తున్నారు. మీరు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తారట, మీరు భారత్ మాతాకి జై అని చెప్పి అన్నారట, లేకపోతే మీకు భారతదేశం మీద చాలా కోపం ఉంటుందట, ఇలాంటి, లేదా మీరు తీవ్రవాదులు అని చెప్పి ఇలాంటి రకరకాల మాటలతోటి చాలా సాధారణంగా మన ముఖం మీదనే వాళ్ళు మనల్ని పొడి చేస్తున్నారు. సార్, మరి ఇట్లాంటి నేపథ్యంలో అసలు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు అంటేనే రాజ్యానికి మింగుడు పడదు, రాజ్యానికి ఎదురు నిలబడతారు. సో మీరు లిటరలీ మీరు ప్రతిపక్షము అంటే మీరు ప్రజాపక్షం పేరుతోటి. సో మరి అట్లాంటి మీరు ఇంత జరుగుతుంది, రాజకీయ పరంగా రాజ్యం మీ పైన వేస్తున్న మచ్చలకు ఎందుకు ఎదురు నిలబడలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇంకా భయపడుతున్నారు? మీరు అంటే కవి సమాజం మొత్తం. రైట్. అంటే వాస్తవానికి మీరు అన్నట్టు కవుల్లో చాలా రకాలు ఉన్నారు. అంటే ధిక్కారాన్ని లేదా నిరంతరం ప్రశ్నించే కవులు చాలామంది ఉన్నారు. ఇవాళ గత 10 ఏళ్ల పాలనలో మనం చూస్తున్నది ఏంటి? 50,000 మంది గొంతు విప్పినటువంటి మానవ హక్కుల కార్యకర్తల్ని, మేధావుల్ని, కవుల్ని, రచయితల్ని, కళాకారుల్ని, అలాగే జర్నలిస్టులని ఎక్కడ పెట్టిండ్రు? అండా సెల్ లాంటి భయంకరమైనటువంటి జైలు పాలు చేస్తున్నారు. అయినా వాళ్ళు ఆగారా? మాట్లాడే కవి ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, ప్రశ్నించే కవి ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు, ఎదురు తిరిగి నిలబడే కవి ఎప్పుడు నిలబడుతూనే ఉంటాడు. కానైతే కవి పురస్కారాల వెంట, సన్మానాల వెంట పరిగెత్తాడు. ముఖ్యంగా రాజ్యం చేస్తున్నటువంటి అనేక హింసను ఈ 10 ఏళ్లుగా కవులు, కళాకారులు కొందరైనా సరే, మనం చెప్పుకోవడానికి కవులు చాలామంది ఉన్నారు, కళాకారులు చాలామంది ఉన్నారు, జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, కానీ
ఇదే సమాజాన్ని నిరంతరం మేల్కొల్పుతున్న అద్భుతమైనటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ప్రాణాలకు తెగించి న్యూస్ను కవర్ చేస్తున్నటువంటి, ఈ రాజ్యం చేస్తున్నటువంటి దౌత్యాన్ని, ఈ రాజ్యం చేస్తున్నటువంటి ఈ మత విద్వేషాలను, ఈ రాజ్యం క్రియేట్ చేసినటువంటి వాట్సాప్ యూనివర్సిటీని ప్రజలకు చూపెడుతున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు. ఎప్పుడైనా సరే సూర్యుడు ఒక్కడే, గొంతు విప్పే సూర్యుని లాంటి కవులు ఈ నేల మీద చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడు రాజ్యాధికారానికి భయపడి కవులు వాళ్ళ గొంతులు కూడా దాచుకుంటున్నాయనే అపవాదం వచ్చింది మరి మీ మీద. వాస్తవానికి అంటే ఒక ద్వేషాన్ని మనం ద్వేషంగానే చెప్పకూడదు. ఇవాళ ద్వేషం ఉంది, చాలా మనం రాశాము. ఇప్పుడు గద్దర్ గారి మీద కాల్పులు జరిగినప్పుడు రాజ్యం చేసింది అన్న ఒక కారణంతో కవులు చాలామంది అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాశారు. నేను కూడా తలవంచని ఆరణ్యం అని చెప్పి గద్దర్ గారి మీద కాల్పులు జరిగినప్పుడు రాసినటువంటి ఒక కవిత. ఆ తర్వాత ఎన్కౌంటర్ సాక్ష్యం అని చెప్పి రాజ్యం ఇంట్లో పన్నటువంటి యువకులను, ముఖ్యంగా నక్సలైట్ ఉద్యమంతో, పీపుల్స్ వార్ ఉద్యమంతో కూడా సంబంధం లేని అనేక మందిని ఇంట్లో పన్న వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళి కాల్చిన సందర్భాల్లో కవిత్వం రాసిన సందర్భం ఉంది.